అందరికీ షలోం, శుభోదయం. ఎలా ఉన్నారు? సంగమా బాగున్నారా? బాగుండాలని మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యము లూకా సువార్త 23వ అధ్యాయము 34వ లేఖనము. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు మంచు ఉట్టుకై చిట్లివేసి దేవునికి స్తోత్రం కలుగాక. బిడ్డ, ఈరోజు చూడండి, దేవుడి వాక్యము తెలియజేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మొదటి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు తెలియదు కనుక వీరిని క్షమించండి. సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరణించే సమయంలో కూడా శత్రువుని క్షమిస్తున్నాడు. బిడ్డ, మరి నీవు క్షమ గుణం నీలో ఉందా? క్షమించే మనస్తత్వం నీలో ఉన్నదా? నువ్వెందుకు ఇతరులను క్షమించలేకపోతున్నావు? నువ్వెందుకు శత్రువులుగా చూస్తున్నావు? నువ్వెందుకు హింసకులుగా చూస్తున్నావు? నీకంటే ఎక్కువ హింసించబడ్డాడే ప్రభువైన క్రీస్తు ప్రభువారు. నీకంటే ఎక్కువ చిందింపబడ్డాడే, నీకంటే ఎక్కువ శ్రమల పాలయ్యాడే, నీకంటే ఎక్కువ శోధన పాలయ్యాడే, నీకంటే ఎక్కువ నిందల పాలయ్యాడు. కానీ నీవెందుకు అది జ్ఞాపకం చేసుకోవట్లేదు? అపొస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలిన ప్రకారము మీరు నన్ను పోలిపోయిన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏ ధైర్యంతో ఆ స్టేట్మెంట్ ఇచ్చాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో జీవించినంత కాలం ఎలాగ బ్రతికినారో, ఎలాగ జీవించినారో యాజ్ ఇట్ ఈజ్ గా అపొస్తలుడైన పౌలు గారు చేశారు. అందుకే దాంతో ధైర్యమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదే స్టేట్మెంట్ నువ్వు ఇస్తావా? నీ పక్కనున్న వాడినే క్షమించవు, నీ ఇంటి పొరుగు వారిని క్షమించండి, కనీసం నీ భార్యనైనా క్షమించవు, నీ భర్తని క్షమించవు, నీ పిల్లల్ని క్షమించవు. ఇది లేనప్పుడు నువ్వు ఎలాగో నేను క్రైస్తవుని చెప్పుకోగలుగుతున్నావు? నిజమైన క్రైస్తవం అంటే క్షమించాలి. పేతురు అంటున్నాడు కదా, ఒక వ్యక్తి నాయన తప్పు చేసినప్పుడు ఎన్నిసార్లు క్షమించాలంటే ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 74 సార్లు క్షమించాలి. నువ్వు క్షమిస్తేనే శత్రువులు మిత్రులుగా మార్చబడతారు. నువ్వు క్షమిస్తేనే నీ పైకి నిన్ను చంపాలనుకున్నవారు, నీపై నింద మోపాలనుకున్నవారు ఖచ్చితంగా నీ మిత్రులుగా చేయబడతారు. ఎప్పుడు క్షమాపణ. ప్రైజ్ గాడ్. ఆ సిలువలో మేకులు కొట్టబడ్డాయి, రక్తమంతా పోయింది, ఏమీ లేదు. అయినా కూడా ఆ క్షమాపణ, ఆ ప్రేమపూర్వకమైన క్షమాపణ, ఆ దయపూర్వకమైన క్షమాపణ, ఆ జాలిపూర్వకమైన క్షమాపణ, ఆ కరుణపూర్వకమైన క్షమాపణ ప్రభువైన యేసుక్రీస్తు వారు చూపిస్తున్నారు. ఆ శిలువపై ఆ గాయముల చేత ఉండి ఈడ్చుకుంటూ వెళ్ళారండి. అధార్పుడు తన రక్తం ఆయన కూడా, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను గనక వీరు క్షమించమంటున్నాడు. ఈ మొదటి మాట ద్వారా ప్రభా, బిడ్డ, నువ్వు తెలుసుకోవాల్సింది క్షమాపణ. క్షమించాలి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు ఎలాగూ క్షమించారో ఆ క్షమాపణ నీలో ఉండాలి. ఎప్పుడైతే అలా క్షమిస్తావో క్రీస్తు యొక్క గుణ లక్షణములు, క్రీస్తు యొక్క ఆ లైఫ్ స్టైల్ మీలో కనబడుతుంది. మీరు లోకమునికి వెలిగారు. ఎట్లా వెలిగాయి ఉంటారు అంటే క్రీస్తు మహిమ చేత నింపబడినప్పుడు. కాబట్టి బిడ్డ, ఈ వాక్యం ద్వారా నేర్చుకోవాల్సిన ఒక పాఠం, క్షమించాలి. ఎవరైనా పర్లేదు, క్షమించు. నువ్వు ఎప్పుడైతే క్షమిస్తావో అప్పుడు అర్థమవుతుంది నీ యొక్క విలువ.
అప్పుడు అర్థమైంది నీలో ఏమి ఉన్నది, ఏ మహిమ ఉన్నది. అప్పుడు తెలుస్తుంది క్రీస్తు ప్రేమ అనేకులు నువ్వు క్షమించడం ద్వారా. కాబట్టి బిడ్డ, నీలో అలాంటి మనసు లేక జ్ఞానం లేక బతుకుతున్నావో జీవిస్తున్నావేమో, కానీ ఈ ఉదయం నుంచి క్షమించే గుణము కలిగి ఆ జ్ఞానము దేవుని దగ్గర నుంచి పొందుకుంటాం. ఆ పరమ తండ్రి సహాయం కోరితే ఆ పరమైన తండ్రి నీకు సహాయం చేసి నీ శత్రువుని మిత్రుగా చేస్తాడు. ఇటు వాక్యం నీ వినికిలో దీవించి ఆశ్రయించుగాక. ఆమేన్. May God bless you.